హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటే ఈరోజు వీడియో ఏంటంటే తమ్నైల్లో చూసేశారు కదా, కోల్కతాకి అయితే వెళ్తున్నాను అనమాట. నెల్లూరు నుంచి కోల్కతా అనమాట మేము వెళ్ళేది. నెల్లూరు టు చెన్నై వచ్చేసి కార్లో వచ్చేసాము. చెన్నై నుంచి వచ్చేసి మనకి ఫ్లైట్ అనమాట కోల్కతాకి. 2 hours జర్నీ చెన్నై నుంచి. యాక్చువల్గా మాకు ఫ్లైట్ వచ్చేసి 8:15కి. మేము మార్నింగే 3కే బయలుదేరాల్సింది నెల్లూరులో, కానీ మాకు 4కి బయలుదేరామన్నమాట. ఒక 1 hour లేట్గా బయలుదేరడం మాకు చాలా ఇబ్బంది అయ్యింది. అవన్నీ కూడా వీడియోలో ముందు చెప్తాను, చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా నా వీడియో చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇప్పుడైతే చెన్నైలో వచ్చేసాము. మార్నింగ్ 4కి అలా బయలుదేరితే 7కి అంతా చెన్నై సిటీలోకి అయితే వచ్చేసాం. మీకు ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ వెళ్ళాలి. చెన్నైలో ట్రాఫిక్ తెలిసిందే కదా, సిటీస్ అంటే ఫుల్గా ట్రాఫిక్ ఉంటుంది. కాకపోతే ఎర్లీ మార్నింగే కాబట్టి మనకి ట్రాఫిక్ అయితే ఏం లేదు. చూస్తున్నారు కదా, రోడ్స్ అంతా కొంచెం ఖాళీగానే ఉంది కాబట్టి తొందరగా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. 7:30కి అంతా ఎయిర్పోర్ట్ వచ్చేసాము. యాక్చువల్గా నాకు ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఇది సెకండ్ టైం అనమాట. ఫస్ట్ ఒకసారి అయితే ఫ్లైట్లో వచ్చాను 10 years బ్యాక్, 2013లో మా అత్తమ్మ చనిపోయినప్పుడు మేము భోపాల్ టు రేణుగుంట వచ్చామన్నమాట. కానీ అప్పుడైతే నేను ఫ్లైట్లో ఏమి ఆ హ్యాపీనెస్, ఆ ఎగ్జైట్మెంట్ ఏమీ ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాను. ఎందుకంటే మనిషి చనిపోయినారంటే ఆ బాధతో వస్తాం కాబట్టి ఇంకా మనకి వేరే ఏది ఉండదు. బట్ ఇప్పుడైతే ఈ చెన్నై ఎయిర్పోర్ట్లో అయితే మంచి ఎక్స్పీరియన్స్ అయ్యింది. దానికి తోడు ఒక పెద్ద సర్ప్రైజ్ కూడా ఉంది. ఆ సర్ప్రైజ్ని కూడా మీరు కూడా చూసేసేయండి. చెన్నై ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసామన్నమాట, అన్నా ఇంటర్నేషనల్ టెర్మినల్ దగ్గరికి. ఇక్కడ ఒక సర్ప్రైజ్ అయితే ఉంది. నీకు తెలుసా? అసలు నాకేం అర్థం కాలేదు. చూసారు కదా, ఇదే అనమాట సర్ప్రైజ్. మా అక్క వాళ్ళ బాబు సన్నీ యాక్చువల్గా వైజాగ్ నుంచి వచ్చాడు. ముందు రోజు నైటే చెన్నైకి వచ్చేసి అక్కడ ఉండి చెన్నైలో మార్నింగే మాతో పాటు జాయిన్ అవ్వడానికి అన్నీ పక్కగా ప్లాన్ చేసుకున్నాడు అనమాట. కానీ మాకు ఈ విషయం తెలియదు. మేము సర్ప్రైజ్ అయ్యాం. చెన్నైలో ఎయిర్పోర్ట్ దగ్గర ఇట్లా కారు దిగంగానే మాకు ఎదురుగా కనపడ్డాడు. అసలు షాక్ అయిపోయాం మేమైతే. చాలా సూపర్ ఎక్స్పీరియన్స్ అనమాట. మంచి సర్ప్రైజ్ ఇచ్చాడు. మీరు ఒక్కరే ఎలా వెళ్తారు, నేను వస్తాను మీతో పాటు అని చెప్పనేసి వచ్చాడు. నాకైతే చాలా ధైర్యం వచ్చేసింది. నాకు మామూలుగా కోల్కతాకి వెళ్ళేటప్పుడే వద్దు వద్దు అనిపిస్తూ ఉండేది. కానీ ఇప్పుడు మా సన్నీ రావడంతో నాకైతే ఫుల్గా హ్యాపీ అయిపోయాను. నేనైతే మంచిగా, నాకు చాలా ధైర్యంగా అనిపించింది అనమాట. అంటే తెలియని ఊర్లు కదండి, కొత్తగా మనం వెళ్ళేటప్పుడు కొంచెం ఎంతైనా ఇది ఉంటుంది కదా, ఎలా ఉంటుందో అక్కడ మనము ఏం చేస్తామో ఏదో మనకి ఎవ్వరు తెలియదు అక్కడ. అందుకనేసి కొంచెం ఆ భయము బెరుకు ఉన్నింది. బట్ సన్నీ వచ్చిన తర్వాత నాకు చాలా హ్యాపీగా, ధైర్యంగా అనిపించింది. ఇంకా ఫ్లైట్లోకి అయితే వచ్చేసాం. మేము యాక్చువల్గా 7:30కి డిపార్చర్ టైం అయితే మేము 8 o'clock వచ్చామన్నమాట. అప్పటికే మాకంతా అనౌన్స్ చేస్తూ ఉన్నారు తొందరగా రావాలని చెప్పనేసి. చాలా హడావిడి అయిపోయింది. ఇంకా మా సన్నీ కూడా గట్టిగా అరిచేశాడు, మీరు ఇంత లేట్ చేస్తారా, ఇదేమన్నా ఫ్లైట్ అనుకుంటున్నారా, ఎర్ర బస్ అనుకుంటున్నారా అని చెప్పని. మొత్తానికి వచ్చి ఫ్లైట్లో కూర్చునేసాము. ఇక్కడ చూస్తున్నారా, నేనైతే వీడియో తీస్తున్నాను. ఫ్లై అయ్యేటప్పటికి పైకి వెళ్ళేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా కొత్తగా ఉంటుందండి. నేను ఆల్రెడీ 10 years బ్యాక్ ఫ్లైట్ ఎక్కాను కాబట్టి నేను మర్చిపోయాను అనమాట అది ఎలా ఉంటుంది ఏంటని. వెళ్ళేటప్పుడు మాత్రం నాకు తల తిరిగిపోయింది. నేను వీడియో తీస్తున్నాను, తర్వాత ఇప్పుడు చూడండి నా ఫోన్ మెలికలు తిరిగి ఎట్టెట్టో వెళ్ళిపోయింది. అంత భయపడ్డాను అసలు. ఫోన్ కూడా పక్కన పడేసి మా సన్నీ నేను ఒక దగ్గర కూర్చున్నామన్నమాట. గట్టిగా పట్టుకున్నాం, ఆ వాడిని పట్టుకొని కూర్చున్నాను. ఏం కాదని చెప్తూ ఉన్నాడు పక్కన నుంచి. అది కొత్తగా ఫ్లైట్ ఎక్కిన వాళ్ళకి ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుందని నేను అనుకుంటా. కానీ కొంతమంది ధైర్యంగానే ఉంటారులేండి. మరి మీరు ఎప్పుడైనా ఫ్లైట్లో వెళ్ళుంటే తప్పకుండా కామెంట్ చేయండి దీని గురించి. ఇంకా కొంచెం మనకి పైకి వెళ్ళిన తర్వాత ఇంకా స్టాండర్డ్గా వెళ్తూ ఉంటుంది కదా, అప్పటి నుంచి ఇంకేం ఇబ్బంది ఉండదు అనమాట. ఇదనమాట నా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. ఇంకా తర్వాత మా సన్నీ ఉండి ఇంకా ఏం కాదు, కళ్ళు తెరువు చూడు అని అనేసి చెప్తే ఇంకా అప్పుడు కొంచెం బాగుండింది. తర్వాత మనము ఇట్లాగా స్నాక్స్ ఇవన్నీ మనము టికెట్ బుక్ చేసుకున్నప్పుడే మనం బుక్ చేసుకోవచ్చు అనమాట. మాకు వచ్చేసి ఇట్లాగా స్నాక్స్ ఏవో కొన్ని మేము బుక్ చేసుకున్నాము. శాండ్విచ్ ఒకటి, తర్వాత మకానా ఇచ్చారు, తర్వాత వచ్చేసి మిక్స్డ్ ఫ్రూట్ చిన్నది ప్యాకెట్లో బోట్ పేపర్లో ఉంటుంది కదా అదనమాట. అవి అయితే తినేసి కాఫీ కూడా తీసుకున్నాం. ఒక 1 hour అయితే ఈ తినడం ఇవే జరిగిపోయింది. ఇంకా 1 hour అయితే మంచిగా కళ్ళు మూసుకొని పడుకున్నాను. ఇంకా ఈ లోపల కరెక్ట్గా 11:15కి అంతా కోల్కతాకి అయితే వచ్చేసాం, మేము చేరిపోయాము. ఇంకా మనకి ఫ్లైట్ ఆపిన వెంటనే దిగడానికి ఉండదు, కొంత టైం అయితే ఆపుతారు. మొత్తం
కొంచెం సెట్ అయిన తర్వాత వాళ్ళు పంపించినప్పుడే మనం వెళ్ళాలన్నమాట కిందకి. ఇంక ఇక్కడ చూస్తున్నారా లగేజ్లన్నీ తీస్తున్నారు మన ఫ్లైట్లోంచి, మన లగేజ్లన్నీ కూడా ముందుగా. ఇంక ఇక్కడ అందరు వెయిటింగ్ అనమాట బయటికి వెళ్ళటానికి. ఇంకా మొత్తానికి కోల్కతా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అయితే వచ్చేసాము. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కోల్కతాకి, ఇదే ఫస్ట్ టైం నేను రావటం. మామూలుగా చెన్నై, హైదరాబాద్, బెంగళూరు ఈ సిటీస్ అన్నీ చూసున్నాం కానీ కోల్కతాకి అయితే ఎప్పుడూ రాలేదు. ఫస్ట్ టైం వచ్చాను అనమాట, అది కూడా ఫ్లైట్లో వచ్చాను. మంచి ఎక్స్పీరియన్స్, చాలా బాగుండింది. అండ్ ఇక్కడైతే మేము ఎక్స్కలేటర్లో నేను మా సన్నీ దిగుతూ ఉన్నాము. ఇక్కడ పక్కన అమ్మ అక్క వచ్చేసి వాళ్ళకి ఎక్స్కలేటర్ అంటే భయం అని చెప్పని పక్కన మెట్ల మీద నుంచి దిగుతున్నారు. ఇంకా కిందకి వచ్చామన్నమాట. వచ్చేటప్పటికి ఇక్కడ మనకి బెల్ట్ దగ్గర మన లగేజ్ అంతా వచ్చేస్తుంది కదా, అక్కడ తీసుకొని ఇప్పుడైతే బయటకైతే వెళ్తున్నాం. ఇంక ఇక్కడ ఆల్రెడీ మా సన్నీ వచ్చేసి రూమ్స్ బుక్ చేయటం, క్యాబ్ బుక్ చేయటం అవన్నీ కూడా తనే చూసుకున్నాడు. అన్నీ నీట్గా పక్కాగా పర్ఫెక్ట్గా మాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్నీ చేసి పెట్టాడనమాట. నిజంగా థ్యాంక్స్ చెప్పాలి మా సన్నీకి అయితే ఈ విషయంలో అయితే. ఇంకా అక్కడ నుంచి అయితే క్యాబ్ అయితే వచ్చేసింది మనకి. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు 2 వెహికల్స్ తీసుకొచ్చారనమాట. మేము ఉండేది 5 మంది ఉన్నాము, అయినా కూడా ఒక వెహికలే సరిపోతుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనకి కార్లో ఫస్ట్ మనకి ఒక కార్ వచ్చేసి ఎంజీ హెక్టార్ ఒకటి తెచ్చారు, ఇంకొక కార్ తెచ్చారు. కార్లో వచ్చేసి ఫ్రంట్ డ్రైవర్ పక్కన సీట్ ఉంటుంది, వెనక 3 సీటర్ ఉంటుంది కదా. 3 సీటర్లో ఏంటంటే మనకి మధ్యలో సీటు ఉంటుందంట. ఇన్నోవాలో కూడా అలాగే ఉందండి. ఫస్ట్ కూడా మాకు తర్వాత ఎక్స్పీరియన్స్లో కూడా అలాగే అయిందనమాట. ఇక్కడ ఏంటంటే కార్లలో మ్యాక్సిమం 4 సీటర్ లెక్కనే ఉంటాయంట చాలా వరకు కూడా. మరి ఇక్కడ అలా ఉంది. కావాల్సిన వాళ్ళు మధ్యలో సీట్ కూడా పెట్టుకుంటారంట. ఇంకా అందుకనేసి 2 వెహికల్స్లో అయితే కోల్కతాలో ఎంటర్ అయి వెళ్తూ ఉన్నాం. ఇంకా అలా చూస్తూ ఉన్నాం. ఇలా మనం మమతా బెనర్జీ పోస్టర్లు ఇవన్నీ ఉన్నాయి, చూసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. అయితే కోల్కతాలో ఎంటర్ అవ్వగానే ఎక్కువ శాతం మా నాన్న గుర్తొచ్చారనమాట. మా నాన్న ఎక్కువగా కలకత్తా వచ్చేవాళ్ళు ఇంతకుముందు. ఇదిగోండి ఇక్కడ బస్సు చూస్తున్నారు కదా. ఈ కోల్కతాలో బస్సులు అయితే తమాషాగా ఉన్నాయి, బొమ్మ బస్సుల్లాగా ఉన్నాయి. ఎంత బోల్డ్గా ఉన్నాయంటే, యాక్చువల్గా కోల్కతాకి పేరు కదండి, చాలా పెద్ద సిటీ, మన ఇండియాలోనే లార్జెస్ట్ సిటీ అండ్ పాపులేషన్ కూడా లార్జెస్ట్ పాపులేషన్ ఇన్ అవర్ కంట్రీ, మన ఇండియాలో. అట్లాంటిది చాలా ఓల్డ్ సిటీ అని కూడా పేరు. మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకి కోల్కతానే కదా ఫస్ట్ రాజధాని ఉండింది. ఇక్కడ నుంచే బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టారు, ఇక్కడే మన పరిపాలన అంతా స్టార్ట్ అయింది. చాలా ఓల్డ్ సిటీ అనమాట. ఎటు చూసినా ఎక్కువగా ఓల్డ్గానే ఉన్నాయి, బిల్డింగ్స్ కానివ్వండి, బ్రిటిష్ కాలం నాటి బిల్డింగులు ఇంకా ఉన్నాయి, ఎక్కువ అవే ఉన్నాయన్నమాట. అట్లా చూసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. మా నాన్ననైతే ఎక్కువగా తలుచుకున్నాం. మేము వైజాగ్లో ఉండేవాళ్ళం అనమాట, చాలా కాలం ఉన్నాం. అప్పుడు మా నాన్న ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా పనిచేస్తూ కోల్కతాకి ఎక్కువ ట్రైనింగ్ కానీ కొన్ని ఆఫీస్ పని మీద ఎక్కువగా రైడ్స్ కానీ అట్లా వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట. అట్లాగా 2-3 మంత్స్కి 6 మంత్స్కి అలా వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళు. అవన్నీ కూడా మేము చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాం, నేను మా అక్క. మనం ఇన్ని సంవత్సరాలు పట్టింది కోల్కతా రావడానికి, నాన్న అప్పట్లో ఎన్నిసార్లు వచ్చేవాళ్ళు కదా అని చెప్పని అలా మాట్లాడుకుంటే చాలా ఎక్స్పీరియన్స్లు అవన్నీ పాత జ్ఞాపకాలు అనుకుంటూ ఉన్నాం. ఇంకా ఫైనల్గా అయితే హోటల్కి అయితే వచ్చేసాము. ఇవన్నీ ఆల్రెడీ మా సన్నీ బుక్ చేసి పెట్టున్నాడు అనమాట, రూమ్స్ ఇవన్నీ. ఇక్కడ హోటల్ రూమ్కి వచ్చి జస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక ఇక్కడ నుంచి మేము లంచ్ చేయాలని కూర్చున్నామండి. చాలా ఆకలి అయిపోయింది అసలు. మార్నింగ్ తెల్లవారుజామున బయలుదేరాం కదా, ఆ ఫ్లైట్లో చిన్న శాండ్విచ్ అది సగం తిన్నాం, సగం వదిలేసాం నచ్చక. ఇంకా తాగిన ఆ కాఫీతోనే ఈ మధ్యాహ్నం 2:33 వరకు ఉన్నామన్నమాట. బాగా ఆకలి అనిపించి ఇంక ఇక్కడ రోటీ, మన బటర్ నాన్, ఇంకా పన్నీర్ కర్రీ, ఇంకా బెండి కర్రీ, ఇవి మాత్రం తెప్పించుకొని తినేసి ఇంక ఇక్కడ నుంచి అయితే షాపింగ్కి వెళ్ళే పని ఉంది. యాక్చువల్గా మేము వచ్చింది బిజినెస్ పర్పస్ మీదే వచ్చాము, షాపింగ్ కోసం. ఇంకా మనకి రాబోయే పండగలకి మంచిగా కొత్త వెరైటీస్, కొత్త మోడల్స్ తీసుకురావాలన్న ఉద్దేశంతో ఇక్కడికైతే వచ్చాము. మీకు అందరికీ తెలుసు, చాలామంది నా సబ్స్క్రైబర్స్ అమ్మ కస్టమర్స్ కూడా ఉన్నారు, అమ్మ దగ్గర తీసుకుంటూ ఉంటారు కదా శారీస్. త్వరలో అయితే బోల్డ్ అంత కొత్త కలెక్షన్ రాబోతుంది. ఇవన్నీ కూడా మీరు నేరుగా అమ్మ దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు. అండ్ నా దగ్గర తీసుకోవాలనుకుంటే మీకు తెలిసిందే, ఆన్లైన్లో
అవైలబిలిటీ ఉంటుంది. నేను వీడియోస్ పెడుతూ ఉంటాను, మీకు అందరికీ కూడా తెలుసు. అండ్ ఇక్కడైతే మేము లంచ్ చేసేసి అప్పటికే మధ్యాహ్నం 3 అయింది. ఇంకా మేము షాపింగ్కి అయితే బయలుదేరామన్నమాట. ఆల్రెడీ కొన్ని తెలిసిన షాప్స్, కొంతమందిని అన్నీ కొంచెం రీసెర్చ్ చేసి వీటి మీద అవన్నీ ఒక లిస్ట్ ప్రకారం చేసుకొని ఇంకా బజార్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. యాక్చువల్గా మేము తీసుకున్న రూమ్ నుంచి బజార్కి చాలా డిస్టెన్స్ అనమాట. మినిమం ఒక 1.5 అవర్ పైన అయింది కార్లోనే జర్నీ. ఇవన్నీ కూడా చాలా డ్రాబ్యాక్స్ కొన్ని ఉన్నాయి, అవన్నీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అప్పటి వరకు వీడియో చూస్తూ ఉండండి, ఫాలో అవుతుండండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ఎందుకు వస్తాను. అంతవరకు